కానీ చిన్ అలా చేయలేదు. తనలో మేధస్సుకు పదును పెట్టాడు, కసిగా కష్టపడ్డాడు, ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. అయితే చిన్ లాంటి వారు మనకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఎంతోమంది యూత్ సేవింగ్ డేజీ గ్రూప్లో ఉన్నారు. వాళ్ళంతా ఏం చెప్తున్నారో తెలుసా? మేమంతా సేవింగ్ డేజీలో సభ్యులుగా ఉన్నందువల్లే మా సంపాదనలో 90% సేవ్ చేయగలుగుతున్నామని. ఇప్పుడు చూడండి, చిన్ నెల సంపాదన $7,100, అంటే సుమారుగా $5,82,000 అన్నమాట. కానీ అతను చేసే ఖర్చు ఎంతో చూడండి, కేవలం $560, అంటే సుమారుగా 46,000 అన్నమాట. అంటే ఇలా సేవ్ చేసిన మనీతోనే దాదాపుగా 62 లక్షలు సేవ్ చేశాడు. చిన్ సొంతంగా ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు దాంతోనే. ఇక చైనాలో వాళ్ళ ఆదాయంలో 50% నుంచి 90% వరకు సేవ్ చేసి పొదుపుగా ఖర్చు పెట్టే యూత్ చాలా పెరుగుతున్నారు ఈ మధ్యకాలంలో. ఒక విధంగా చెప్పాలంటే మేము స్పెండ్ చేసే డబ్బులతో అవతలి వాళ్ళు లాభపడుతున్నారు బిజినెస్లతో, అందుకే వస్తువుల్ని కొనడం అనే విషయం మీద చాలా కసి తీర్చుకుంటున్నామని చెప్తున్నారు. అసలు ఖర్చు పెట్టకుండా ఆ కక్ష తీర్చుకుంటామని కూడా చెప్తున్నారు. ఇక ఈ నిర్ణయం భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఒక మంచి పగ అనే చెప్పాలి. ఇక ఈ పద్ధతిని పెంచి ఒక బాసటగా నిలిచేదే సేవింగ్ డాజీ. రాబోయే రోజుల్లో ఈ విప్లవం ప్రపంచాన్ని మార్చేసినా మనం ఏమీ ఆశ్చర్యపడక్కర్లేదు. యువత అంతా అహనా పెళ్ళంతా సినిమాలో కోట శ్రీనివాసరావు లాగా పరమ పిసినారులాగా మారినా హవక్కర్లేదు. వినడానికి కొత్తగా చాలా వింతగా అనిపించవచ్చు, కానీ ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో ఈ సేవింగ్స్ అనేవి, అదేనండి పొదుపు చేయడం అనేది తమ విలువగా కూడా యువత భావించవచ్చు.